2024 వెహికల్స్లో బెస్ట్ వెహికల్ అయితే 125cc డియో అయిందని చెప్పచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు డియో 125 స్టాండర్డ్ వెహికల్. ఈ వెహికల్ ఫ్యూచర్ వెహికల్ అనేసి చెప్పచ్చు. ఎందుకంటే మంచి టెలిస్కోప్ సస్పెన్స్, తర్వాత అలై వీల్, డిజిటల్ మీటర్, తర్వాత మనకి ఏం ఫీచర్స్ కావాలి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లకి సర్వీస్ చేసుకోవాలి, తర్వాత సైడ్ ఇండికేట్ స్టాండ్, మంచి డిస్ప్లేతో అయితే ఇస్తున్నారు. ఈ వెహికల్ అయితే కీ సెట్ అయితే మామూలుగానే ఇచ్చినారు. తర్వాత మనం ఏమైనా ఎక్స్ట్రా ఫోన్ కానీ లేదంటే ఏమైనా థింగ్స్ కానీ పెట్టుకోవడానికి అయితే ఫ్రంట్లోనే ఇచ్చినారు లెఫ్ట్ సైడ్ అయితే. తర్వాత సెల్ఫ్ అయితే ఆటో స్టార్ట్ ఉంది. మనం రన్నింగ్లో పోతున్నప్పుడు ట్రాఫిక్ జామ్లో ఉన్నప్పుడు బ్రేక్ ఇస్తానంటే ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. తర్వాత యాక్సిలేటర్ ఇస్తానే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సౌకర్యంతో ప్రజెంట్ అయితే ఈ వెహికల్ అయితే వదిలినారు. తర్వాత డిమ్ అండ్ డిప్ ప్రతి వెహికల్కి ఉన్నట్టే, తర్వాత హార్ను, ఇండికేటర్ అన్నీ మామూలుగానే ఉన్న వెహికల్కి అయితే ఇచ్చినారు. తర్వాత అయితే అవుట్లుక్ అయితే సూపర్గా ఉంది ఈ వెహికల్ అయితే. 2024లో న్యూ వర్షన్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ అయితే. దీని సైలెన్సర్ చూడండి, తర్వాత డియో చూడండి ఎలాంటి లుక్ ఇచ్చినారంటే సూపర్గా ఉంది వెహికల్ అయితే. ఈ వెహికల్ వెయిట్ విషయానికి వస్తే 104 కేజీలు అయితే ఉన్నది ఈ వెహికల్ వెయిట్ అయితే. ఈ వెహికల్ కలర్స్ వచ్చి 4 కలర్స్ అయితే ఉన్నాయి. బ్లాక్, బ్లూ, మెటాలిక్ గ్రే, తర్వాత స్పోర్ట్స్ కలర్, రెడ్ అంతా ఉన్నాయి ఈ వెహికల్కి అయితే. BS4, BS6 మోడల్ కాకుండా వేరే కలర్లు అయితే ఈ వెహికల్కి అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ టెలిస్కోప్ సస్పెన్స్ అయితే ఇచ్చినారు. తర్వాత బ్యాక్ రియర్ సస్పెన్స్ అయితే 3 అడ్జస్టబుల్ రియర్ సస్పెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్కి అయితే. అవుట్లుక్ చూడండి వెహికల్ ఎలా ఉందో సూపర్గా ఉంది. 2024 వెహికల్, ఈ మంత్ వెహికల్. ఈ వెహికల్ అయితే చూడండి అవుట్లుక్ ఎలా ఉందో సూపర్గా ఉంది. మనమైతే నాన్ స్టాప్గా అయితే 120 కిలోమీటర్స్ అయితే పోవచ్చు ఈ వెహికల్లో అయితే. చూడండి హోండా సింబల్స్ కానీ, తర్వాత వెహికల్ కలర్ కానీ, డిజైన్ కానీ చూడండి సూపర్గా అయితే ఉన్నది ఈ వెహికల్లో. ఈ 125ccలో అయితే 2 మోడల్స్ అయితే వదిలినారు. స్టాండర్డ్ అనేసి, తర్వాత హెచ్ స్మార్ట్ 125 డిస్క్ అనేసి వదిలినారు. ఇప్పుడైతే మీరు చూస్తున్న స్టాండర్డ్ వెహికల్, దీనికైతే ఫ్రంట్ డిస్క్ అయితే రాదు. ఏబిఎస్ ఇచ్చినలేదు, సిబిఎస్ అయితే యూజ్ చేస్తున్నారు ఈ వెహికల్కి. బ్యాక్ సైడ్ అయితే డేంజర్ లైట్ అసెంబ్లీ అయితే ఇలా ఉంది. తర్వాత సైలెన్సర్ అయితే 2 హోల్ సైలెన్సర్ అయితే ఇచ్చినారు. చూడండి అవుట్లుక్. తర్వాత వీల్ కానీ చూడండి, సస్పెన్స్ అంతా మార్చినారు ఈ వెహికల్కి అయితే. నేనైతే డ్రైవ్ చేసినాను, సూపర్గా ఉంది సస్పెన్స్ కానీ. తర్వాత మనము 3 మెంబర్స్ కూర్చున్నా కానీ సస్పెన్స్ అయితే సూపర్గా ఉంది ఈ వెహికల్ అయితే. డ్రైవ్ అయితే చేసినాను నేను ఈ వెహికల్ కాబట్టి చెప్తున్నాను. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఈ వెహికల్. ముందు వెహికల్ BS6 110cc వెహికల్ కన్నా బెటర్ అని చెప్పచ్చు ఈ వెహికల్. తర్వాత దీని డిజిటల్ మీటర్కి వస్తే దీంట్లో ఉండే పెట్రోల్కి ఎంత దూరం పోవచ్చు, తర్వాత సైడ్ స్టాండ్ వేస్తానంటే అది ఇండికేట్ చేస్తుంది. సైడ్ స్టాండ్ ఎత్తానంటే స్టార్ట్ అవుతుంది, లేదంటే స్టార్ట్ కాదు. మళ్ళీ ఆటో స్టార్ట్ ఉంది. తర్వాత కిక్కర్ అని యూజ్ చేయొచ్చు, కిక్కర్ అని ఉంది ఈ వెహికల్కి అయితే. ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 5.3 లీటర్స్ అయితే పడుతుంది ఈ వెహికల్కి. వెయిట్ విషయంలో కానీ, డిజిటల్ మీటర్ విషయంలో కానీ, తర్వాత సస్పెన్స్, తర్వాత బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ వెహికల్ అయితే. 2024లో ఎవరన్నా వెహికల్ తీసుకోవాలంటే ఈ వెహికల్కి అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చూడండి సూపర్గా ఉంది కాబట్టి వెహికల్ అయితే. తర్వాత దీనికైతే టూల్స్ అయితే 3 అయితే ఇస్తారు. దానివల్ల ఏమిటంటే మన ప్లగ్, తర్వాత వీల్స్ అయితే ఓపెన్ చేయొచ్చు దాని. తర్వాత కంపెనీ వాడు అయితే మిర్రర్స్ అయితే ఇస్తాడు. మిర్రర్స్, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇస్తాడు ఈ వెహికల్కి. తర్వాత మన ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వస్తాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ మన చాయిస్, వేసుకునేట్లయితే మనమే వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే వెహికల్ అయితే తీసుకోవచ్చు. హెచ్ స్మార్ట్ వెహికల్ కానీ ఉంది. ఒకసారి మీరు చెక్ చేసి చూడండి గూగుల్లోనా, లేదంటే ఎక్కడైనా వెబ్సైట్లో చూడండి. యాక్టివా 125, డియో 125cc వెహికల్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్లో. రిమోట్ కంట్రోల్, తర్వాత డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే, హోండా వెహికల్స్లో బెస్ట్ వెహికల్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం.